వాక్యము సదా సద్వాక్యముందును మిమ్మును స్థిరపరచునుగా. ప్రతి సత్కార్యమందును సద్వాక్యమందును నీ నోటి నుంచి వచ్చేటటువంటి ప్రతి మాట యందును నీ ద్వారా వచ్చేటటువంటి ప్రతి క్రియ యందును దేవుడు మిమ్మల్ని స్థిరపరుస్తాడు. ఇక్కడ ఒక మాట చెప్తాను. దేవుడు నాకు చర్చిని చర్చి బేతేల్ చర్చి తెలుగు చర్చి పెట్టాలన్నప్పుడు నేను దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నాను. చర్చ్ అంటే చాలా కావాలి కదా, పాటలు పాడేవాళ్ళు కావాలా, ఇన్స్ట్రుమెంట్స్ కావాలా, ఇదంతా కావాలి, ఎంత కావాలి కదా. ప్రభా ఏంటి నేనా చర్చి స్టార్ట్, నేనేనా ఇలాగ క్వశ్చన్ చేసుకుంటున్నప్పుడు దేవుడు నాకు కన్ఫర్మ్ చేసినప్పుడు వీళ్ళింటికి వెళ్ళాను. ఫస్ట్ మీ ఇంటికి వచ్చాను. అప్పుడు దేవుడు ఆ వాగ్దానం ఇచ్చినారు, దేవుని యొక్క మందిరం ద్వారా నువ్వు తృప్తి పొందదు అని. అప్పుడు నేను వాక్యం చెప్పి ప్రార్థన చేశాను, ప్రభా ఎవరైతే ఈ బెత్తెల్ చర్చిలో వచ్చి వారు ఈ ఏరియాలో నీ పని చేస్తారో ప్రభా, నేనైతే పే చేయను ప్రభా, నేనేం పే చేయలేను, నేనే పార్ట్ టైం జాబ్ చేసుకుంటాను, నేను ఎవరికి ఏం పే చేయలేను, నేను ఎవరికి ఏం ఇవ్వలేను. కానీ ఎవరు వస్తారు ప్రభా, నీ పని చేయడానికి ఎవరు వస్తారు? నాకైతే దాహం, నా తండ్రి ఇంటికి నేను నా పిల్లలతో వెళ్ళాలి, నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తాం, నేనును నా సంఘంలో నేను క్రీస్తు యొక్క రాకడ ఎత్తబడతాం. ఆ జీవి నా రక్తంలో ఉంది. కానీ ఎవరు వస్తారు నాకు సహాయం? నాకెవరున్నారు సహాయం? ఎలిగి తీర్చాను. దేవుడు ఒక్కొక్కడు లేపినప్పుడు, ప్రభా నేను ఎలాగ పే చేయలేను కదా, నువ్వు పే చేయి, నువ్వు పే చేయి, ఇంట్రెస్ట్తో సహా పే చేయి. దేవుని ప్రార్థించినాను. దేవుని నామ స్తోత్రం. దేవుడు మీ పట్ల ఫస్ట్ వీళ్ళే వచ్చారు, వీళ్ళే సంఘంలో నిలబడ్డారు, వీరి పట్ల దేవుడు ఈ గొప్ప కార్యాన్ని చేసినారు. మిగిలిన అందరికీ కూడా చేస్తాడని యేసుక్రీస్తు నామంలో నేను నమ్ముచున్నాను. మీరు చేసే ప్రతి సత్కార్యమందును ప్రతి సత్వాక్యందును దేవుడు మిమ్మల్ని స్థిరపరుస్తాడు, మనల్ని స్థిరపరుస్తాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇంకొక ఏరియా మనం చదువుకుందామండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకుని నా ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుదురు. దేవుని స్తోత్రం. ఇప్పుడు దేనిలో స్థిరపరచబడాలి? అందరికీ విశ్వాసం ఉంది. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, బస్ అంతవరకు నమ్ముతారు. యేసుక్రీస్తు పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత ఉన్నది అని చెప్పడం ఓకే, నమ్ముతాం. కానీ మనకు డాక్టర్ ఈ వ్యాధి నీకు నయం కాదు అని చెప్పినప్పుడు మాత్రం కొంచెం డౌట్ వస్తుంది. అవునా, ఎట్లా మరి, దేవుడేమి ఇలా చెప్పాడు కదా. కానీ పరిపూర్ణమైన పూర్ణ శాంతి గలవారు ఆయన ఎందు ఎవరైతే ఆయన అనుకుంటారు, యెషయా 26 పూర్ణ శాంతి గలవారుగా ఆయన చేస్తాడు. దేవుడు నా మహిమ కలుగును గాక. ఎప్పుడు ఆయన విడవడు, ఎడబాయడు, సిగ్గుకి అవమానానికి అప్పగింపడు. నువ్వు అనారోగ్యంగా ఏడుస్తూ కూర్చోవడము దేవుని ఇష్టం కాదు. పేతురత్త జ్వరంతో ఉన్నప్పుడు ఉండని అలా పడి అని అనుకున్నాడు యేసుక్రీస్తు. ఫస్ట్ ఆమె దగ్గరికి వెళ్ళి ప్రార్థించడం స్వస్థపరచబడింది. దేవుడు నీ ఇంటికి వస్తాడు, నిన్ను ముట్టుతాడు, ఏ రాత్రిలోనో ఏ కలలోనో ఎప్పుడో నిన్ను దర్శిస్తాడు. కనుక నీ విశ్వాసాన్ని ఆయన స్థిరపరుస్తాడు. దేవుని నా మహిమ కలుగును గాక. ఆఖరిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 9వ వచనం. నానా విధములైన అన్య బోధల చేత చెప్పబడి భోజన పదార్థాలను బట్టి కాక కృపను బట్టి మీ హృదయంలో స్థిరపరచుకోవడం మంచిది. దేవుని నామ స్తోత్రం. కృపను బట్టి మీ హృదయాలను స్థిరపరచుకోవాలి. కృపను బట్టి. ఏ కృప? యేసుక్రీస్తు యొక్క కృప. తండ్రి అయిన దేవుడు లోకముని ఎంతో ప్రేమించి ఆయన ప్రియ కుమారుడు మన నిమిత్తం నీ
ఆయన గ్రేస్ వల్ల ఈ దినాన్ని మనం బ్రతుకుతున్నాం, మనం తింటున్నాం, తాగుతున్నాం, మనం సజీవ లెక్కలు ఉన్నాం, దేవుని మహిమపరుస్తున్నాం, అనేకులకు దేవుని గురించి చూపిస్తున్నాం. ఆ కృప కోసం మనం బ్రతుకుతాం. దేవుని మహిమ కలుగును గాక. ఆ కృపలో తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా యేసు క్రీస్తు మీద మనల్ని బండ మీద స్థిరపరిచి, ఆ కృపలో మనల్ని స్థిరములుగా మార్చి, ఆయన యొక్క బండ మీద మనం నడుచున్నట్లుగా, ఆయన మాటలో మనం మాట్లాడినట్లుగా, ఆయన పాటలు మనం పాడినట్లుగా మనల్ని దేవుడు స్థిరపరుస్తారు. దేవునామ స్తోత్రం. మనం ఏ ఏరియాలో ఉన్నాము ప్రియమైన బిడ్డలారా? ఏ ఒక్కరిని ఉద్దేశించి ఎవరిని దుఃఖపరిచింది కాదు ఇది. మనం ఏ ఏరియాలో ఉన్నా కూడా తిరిగి వద్దాం. ఎందుకు తిరిగి రావాలి? మనం స్థిరపరచబడాలి, ఆత్మలో స్థిరపరచబడాలి, శారీరకంగా స్థిరపరచబడాలి. మనం ఇతరుల్ని స్థిరపరచాలి. క్రీస్తుని పొందిన మనము స్వార్థపరులం కాదు, ఇతరులని స్థిరపరచాలి. ఇందు నిమిత్తమే తండ్రి అయిన దేవుడు తన అద్వితీయ కుమారుని మన నిమిత్తం పంపించినారు. దేవునామ స్తోత్రం. ఒక్కసారిగా మనం తలలు వంచి దేవుని సన్నిధిలో వాక్యం వినినటువంటి వాక్యపు వెలుగులో మన హృదయాలను పరిశీలించుకుందాం. మన ఇంట్లో లైట్ వేసినప్పుడు ప్రతి ఏరియా మనకి కనపడుతుంది, ప్రతి బీరువాలో ఉన్న ప్రతి బట్టలు మనకు కనిపిస్తాయి. హృదయంలో ఏ మూలన్నామో, ఏ కార్నర్లో నిలబడి ఉన్నాము? పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమించే స్థితిలో ఉన్నామా? పరిశుద్ధాత్మ దేవుడు, నా బిడ్డ, నువ్వు నా స్వాస్థ్యము, నేను నీ నిమిత్తమే మరణించిన, ఇదిగో నాతో రమ్మని చెప్తున్నటువంటి క్రీస్తు యొక్క స్వరము. ప్రియకుమారుడా, జీవమగల దేవుడు, నమ్మకస్తుడు, మనల్ని ప్రేమించిన యేసు క్రీస్తు నమ్మకస్తుడు, మనల్ని నిత్యము ధైర్యపరుస్తున్న పరిశుద్ధాత్మ నమ్మకస్తుడు. త్రియేక దేవుని యొక్క బోధలో మనం నిలిచేయండి. నానా రకాలైనటువంటి మనుషుల మాటల చొప్పున కాదు కానీ వాక్యపు చొప్పున, వాక్యపు వెలుగులో మాత్రమే మనం స్థిరపరచబడి దేవుని రాకడకు సాగిపోతాం. దేవుడు త్వరగా రాబోచున్నాడు. తండ్రి, నీ పాదములు స్తోత్రం. ప్రియుడా మా రాజా, నీ కృపకి మమ్మల్ని అప్పగించిన, మమ్మల్ని స్థిరపరచు ప్రభా, మమ్మల్ని బలపరచు. మా ప్రాణాత్మతి నీకు అప్పగిస్తున్నాం తండ్రి. ఒక్కొక్క బిడ్డ తలలు వంచి ఉన్న ఒక్కొక్క బిడ్డని నువ్వు పరిశీలించయ్యా దేవా. ఏ ఒక్క బిడ్డ చెయ్యి నువ్వు విడవద్దు ఫాదర్. నువ్వు గట్టిగా పట్టుకోనైనా అంటే నీతో బాగా నడిచేంత వరకు కూడా నా ప్రభా నువ్వు గట్టిగా పట్టుకో ఫాదర్. వీరి కాలు జారనివ్వద్దు ఫాదర్, వీరి ప్రథమలు స్లిప్ అవ్వద్దు ఫాదర్. మాటలు నా ప్రభా స్థిరపరచబడేంత వరకు నా తండ్రి, వీరి హృదయం నా తండ్రి విశ్వాసంలో స్థిరులుగా మార్చబడేంత వరకు నా ప్రభా, వీరి పునాది నీలో బాగా పూర్తిగా కట్టబడేంత వరకు ఫాదర్ లార్డ్ చెయ్యి విడవద్దు నాయన. బిడ్డలు నీ చేత అప్పగిస్తున్నావు. నీ కాంతిలో బిడ్డలు నడిపించు, నీ సన్నిధిలో వెలిగించు. మా రక్షకుడు, మా ప్రియుడు, మా రాజు యేసయ్య నామమున